ఊరు పేరు భైరవకోన. సందీప్ కిషన్కు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. సీటు అంచును కూర్చోబెట్టే థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. అయితే వర్ష పాత్రకు ఎలాంటి ఇంపార్టెన్స్ లేదు. కేవలం రొమాంటిక్ సీన్లకే ఆమెను వాడేశారు. ఆమె పాత్ర కంటే కావ్య థాపర్ పాత్ర చాలా బాగుంది. అలాగే వెన్నెల కిషోర్ పాత్ర కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ వరకు సినిమా చాలా బాగుంటుంది. ఇంటర్వెల్ మాత్రం అదిరిపోయింది. సెకండ్ హాఫ్ బాగుంది కానీ ఫస్ట్ హాఫ్ అంతగా ఉండదు. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. పాటలు అయితే వినడానికి చాలా బాగుంటాయి. ఇక మ్యూజిక్ కూడా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. సెకండ్ హాఫ్ను కూడా ఫస్ట్ హాఫ్ అంతా ఇంట్రెస్టింగ్గా మలిస్తే గనక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచేది. కాకపోతే ఇప్పుడు సూపర్ హిట్ అని చెప్పొచ్చు. ఇంటర్వెల్ తర్వాత వచ్చే ద్వితీయార్థం నీరు గార్చేసాడని కొన్ని దగ్గరలు చెప్పొచ్చు. అంటే ఎలాగంటే ఒక పాయింట్స్కి స్టిక్ కాకుండా సబ్ ప్లాట్స్తో తెగమక పెట్టినట్లుగా ఉంటుంది. కొంతమందికి ఈ సీన్లు చిరాకు కలిగించవచ్చు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో వాళ్ళు అలా బిగిసిగిపోయి చూస్తారు. ఆ సెకండ్ హాఫ్ కూడా అదే కంటిన్యూ అవుద్దేమో చూసే వాళ్ళకి ఇది కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది అనమాట. అయితే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఒక థ్రిల్లర్ సినిమాల్లో అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. భైరవకోన రూపంలో సందీప్ కిషన్కి సూపర్ హిట్ అయితే పడుతుంది. ఇది సందీప్ కిషన్ పెర్ఫార్మెన్స్ పరంగా అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ సినిమా లేదు కాబట్టి భైరవకోన బాగా ఆడే పరిస్థితి కూడా ఉంది. సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగుంటుంది. కొంతమందికి బ్లాక్ బస్టర్ అనిపిస్తుంది, కొంతమందికి సూపర్ హిట్ అనిపిస్తుంది. బాగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్తే మాత్రం యావరేజ్ అనిపిస్తుంటుంది. ఓవరాల్గా సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. వెళ్ళి చూడొచ్చు. సినిమా థియేటర్లో చూస్తే ఆ థ్రిల్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఐబొమ్మ లేకపోతే ఓటీటీలో చూడడానికి వెయిట్ చేస్తే కనుక అంత థ్రిల్ ఉండకపోవచ్చు. థియేటర్లో ఎంజాయ్ చేసినంత టీవీలో ఎంజాయ్ చేయలేం.